తో పాటు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. రవిశంకర్ గారు నమస్తే. నమస్తే అండి. రవిశంకర్ గారు మీరేం చెప్తారు, మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ మొత్తం వ్యవహారంలో? కాళేశ్వరం లొల్లు అయితే నడుస్తూనే ఉంది, ప్రభుత్వం నుంచి మాత్రం రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఒకటే వాళ్ళు ఏం మాట్లాడారు ఎంతసేపు, సిడబ్ల్యూస్ వచ్చిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా నీళ్ళు ఇస్తాం, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం మేము 100% నీళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్నామని, అంటే ఒక కారణాన్ని వెతుకుతూ దొంగతరి కూడా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ సిడబ్ల్యూసీ చెప్పింది, ఎన్డీఎస్ఏ చెప్పింది, నీళ్ళు ఇవ్వచ్చని చెప్పింది, అది ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పింది. చెప్పిన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారు కేడ పేరు వస్తుంది, లేకపోతే గురువు గారు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పొందాలి, ఆయనకు నీళ్లు ఇవ్వాలి, ఆయన నీళ్లు ఇవ్వాలంటే ఇక్కడ వ్యవస్థను నడుపుకోవాలి. తెలంగాణకు తీరని జలద్రోహం చేసిన ఇక్కడ తప్పు చేసేవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ఎదిరిస్తాం, ఏదో మాట్లాడతాం అనేటువంటి తప్ప, ఆయన గురువు కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తప్ప, తెలంగాణ ఇవాళ మళ్ళీ తెలంగాణ ద్రోహిగా ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం మనకు కళ్ళ నిండా కనబడతా ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా జీటీవీ, జీ న్యూస్ వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గత కొన్ని వారాలుగా నెలలుగా జరుపుతున్నటువంటి దీన్ని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రాంతం వల్లే కాదు దేశంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా గమనిస్తా ఉన్నారు. వాళ్ళకు ఒకటే, కేసీఆర్ గారికి దీని మీద పేరు రావద్దు, నీళ్ళు ఇయ్యద్దు, నీళ్ళు ఇయ్యం. మనం మాట్లాడినప్పుడు విజయరామనారావు గారు కావచ్చు, ఇంకా కాంగ్రెస్ నాయకులు ఎవరు మాట్లాడినా కూడా నీళ్లు ఇయ్యమనే చెప్తున్నారు తప్ప నీళ్లు ఇస్తాం అవసరాన్ని బట్టి, మళ్ళీ ఎన్డీఎస్ఏ కారణాన్ని చెప్పడం, ఇంకో కారణం చెప్పడం తప్ప వేరే వాళ్ళకు లేదు. వాళ్ళు ఇచ్చే ఉద్దేశం కూడా వాళ్ళకి లేనట్టే ఉన్నది. అయినా కూడా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడతాం. కేటీఆర్ గారు స్వయంగా వారి నేతృత్వంలో ఇవాళ కన్నపల్లి ద్వారా నీళ్లను విడుదల. నిన్న మొన్నటి వరకు అసలు కాళేశ్వరంతో సంబంధం లేకుండానే మేము తెలంగాణని వరి పండించడంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టామంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. రెండు మీరు చేస్తున్నటువంటి విమర్శలు ఆంధ్రాకి నీళ్లకు సంబంధించి, అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించారు, ఆ తర్వాత కూడా అప్పటి నుంచి కూడా నీళ్లు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం కొత్తగా తరలిస్తున్న పరిస్థితి ఏం కాదు కదా అనేది వారు వివరిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తే ఈ రెండింటికి సంబంధించి? ఇప్పుడు నేను ఏమంటానంటే తెలంగాణని ఎండపెట్టి ఆంధ్రాను ఆదుకున్నాం అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రైతాంగం ఎక్కడన్నా పోని, తెలంగాణ వాళ్ళు ఎక్కడన్నా పోని. ఇప్పుడు అదేవిధంగా కరువు కోరల్లో ఇంత నడుతున్నటువంటి సందర్భంలో ఈ జలద్రోహి రేవంత్ రెడ్డి అయినటువంటి పరిస్థితి తెలంగాణ జల హక్కులను వాళ్ళ గురువు గారికి తాకట్టు పెట్టింది అనేది జగమెరిగిన సత్యం. దీనిలో ఏం కూడా ఎంత పోరాటం చేసినా, బీఆర్ఎస్ ఎన్ని రకాల పోరాటం చేసినా, రైతులు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసినా కూడా వాళ్ళు ఒకే ఒక కండిషన్, మేము నీళ్లు ఇయ్యమనేటువంటి తప్ప ఎత్తే పరిస్థితి అవకాశం ఉన్నా, నీళ్లు ఎత్తడానికి అవకాశం ఉన్నా కన్నెపల్లి ద్వారా నీళ్లు ఇవ్వడానికి వాళ్ళు ఏ రకం కూడా సుముఖత లేరు. వాళ్ళు ఒకటే తెలంగాణ కాదు వాళ్ళు చేయాల్సింది, ఆంధ్రాకు వాళ్ళు నీళ్ళని తరలించకపోవాలనేటువంటి తప్ప వాళ్ళ వేరే లక్ష్యం లేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, సిడబ్ల్యూసీ రిపోర్ట్ వచ్చేదాకా వాళ్ళు ఒకటే అన్నారు, ఎన్డీఎస్ఏ చెప్పమని చెప్పండి. ఈ డిబేట్లలో నేను 3 సార్లు, ఇది 4వసారి. అప్పుడున్న బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వాదించడం కొట్లాడుకోండి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వమని చెప్పండి అని బీజేపీ మీద. బీజేపీ వాళ్ళు చెప్పారు కదా అని వీళ్ళు ఇద్దరు మరి తెలంగాణ ద్రోహులై ఉండి, తెలంగాణ రైతాంగ ద్రోహులై ఉండి, రైతు వ్యతిరేకులై ఉండి అలా తెలంగాణ ప్రజానికాన్ని సత్య పరిస్థితి తీసుకొస్తున్నారు తప్ప వీళ్ళు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. కనుక ఇవాళ ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసీ పూర్తి స్థాయిలో క్లియర్ గా ఇచ్చిన తర్వాత కూడా నీళ్లు ఎందుకు ఇస్తలేరు అంటే వాళ్ళు ఏదో కారణం చెప్పి తప్పించుకున్నటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి లేదు. ఏది ఏమైనా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం మేము కొట్లాడతాం, తెలంగాణ రైతాంగం కోసం కొట్లాడతాం. తప్పకుండా ఈ యొక్క నీటిని విడుదల చేసేదాకా కొట్లాడతాం. నీటిని ఒకవేళ విడుదల చేయకపోతే తప్పకుండా రాను రోజుల్లో సరైనటువంటి గుణపాఠం తెలంగాణ రైతాంగం చెప్తుంది. మేము కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పే విధంగా పోరాడుతాం తెలంగాణ రాష్ట్ర పక్షాన. గోవర్ధన్ గారు చెప్పండి. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నీళ్లు ఎత్తిపోయామన్నట్టు చెప్పింది అనేటటువంటి విశ్లేషణ చాలా మంది మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మెడిగడ్ నుంచి నీళ్లు ఎత్తిపోయామని చెప్పలేదు, 3 బ్యారేజీలని కూడా ఉపయోగించమని చెప్పలేదండి హైకోర్టులో కూడా. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే మేము ఫైనల్ నివేదిక సుదీర్ఘకాలం 1.5 సంవత్సరాల పాటు మొదటి
రెండో పరిశీలించి, సంవత్సరంన్నరకు పైగా పరిశీలించి మేము లోతుగా ఎక్స్పర్ట్స్ అంటే మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో ఉన్నటువంటి వాళ్ళు భూగర్భానికి సంబంధించినటువంటి చాలా టాప్ ఎక్స్పర్ట్స్, వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్. ఇలా చాలా మంది ఇంజనీర్లు మాట్లాడుతుంటే అక్కడ చెట్టుపోయొచ్చు అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది వాస్తవం కాదు. హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ మేము మా నివేదికకి, మా 365 పేజీల కాకపోతే ఎన్డీఎస్ఏ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవచ్చు అనేది చెప్పింది కదా మేడం. నేను అక్కడికి వస్తున్నాను. గవర్నమెంట్ మా నివేదికపై ఆధారపడి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి. మీరు రాజకీయ నాయకులు మిగతా వాళ్ళు, మీ రాజకీయ నాయకులు స్టాండ్ మార్చుకున్నట్టు, వైఖరులు మార్చుకున్నట్టు మేము మార్చుకోలేమన్నది అంతర్గత సారాంశం, చాలా కీలకమైనటువంటి విషయం. కాబట్టి సిగ్నల్ చర్చలలో వెళ్ళడం కాదు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, గోదావరి నీళ్ల పార్టీ 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా తీవ్రమైన అది ఎత్తిపోతుంది 162 టీఎంసీలు. అందులో 64 టీఎంసీలు కిందికి పోయినాయి, 92 టీఎంసీలు వాళ్ళకి పోసారు. ఒక కొద్ది కాలం పాటు మొత్తం వేడిగడ్డ అన్నారం నుంచి ఎగువ వరకు ఒక 5 రోజుల పాటు, వారం రోజుల పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫుల్ స్కేల్ లో లిఫ్టులు నడిపి సుమారు 7,500 మెగావాట్ల నుంచి సుమారు 11,500 మెగావాట్ల బిల్లు వచ్చిందండి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ కన్జంప్షన్. ఆ విధంగా వారం రోజుల్లో ఎత్తిపోతలను ఆపేయాలని చెప్పేసి ఇంటర్నల్ సర్క్యులేషన్ ఇచ్చారు, సర్క్యులర్ ఇచ్చారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎత్తిపోసేటటువంటి సందర్భంలో, లిఫ్టులను వినియోగించుకునే సందర్భంలో మొత్తం ఓవరాల్ విద్యుత్ కెపాసిటీ మిగతా వాటికి సంబంధించి కూడా చూస్తుందేమో అనేది నాకు కొద్దిగా స్పష్టత లేదు. ఇక్కడ మరొకటి, గోదావరి నుంచి నీళ్లు కిందికి పోయినటువంటి విషయానికి సంబంధించి, పోలవరానికి సంబంధించి పునాది అన్నారం